ప్రభాస్ గారితో మీ ఫస్ట్ ఫిల్మ్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ ప్రభాస్ ఫస్ట్ టైం? అప్పటికేం తెలియదు కదా, అందరు కొత్త వాళ్ళు. అంటే నేను నా ఫస్ట్ సినిమా ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉంటుందో సేమ్ అంటే ఒక నైవ్గా అమాయకంగా ఎవరేదో చెప్తున్నారు ఏంటి. ప్రభాస్ కూడా సత్యానంద్ గారి దగ్గర స్టూడెంట్ యాక్చువల్లీ. అవునవును అవును. సో అలాగా అప్పుడు తను వచ్చినప్పుడు అలా ఉండేవాడు. బట్ తను మంచి పర్సనాలిటీ అండ్ అంటే తను వాక్ చేస్తున్నప్పుడే నాకు అనిపించేది, ఓ మ్యాన్ అసలు ఎంత మ్యాన్లీగా ఉంది తిని వాక్ అనేది. నాకు అప్పుడు ఒక మారుతి కారు ఉండేదన్నమాట. షార్ట్ గ్యాప్లో వచ్చి తను కార్లో పడుకునేవాడు. అంటే రాత్రంతా అంటే ఈ షూటింగ్ టైర్డ్నెస్ తోటి ఇంకొక 2 గంటలు పడుకొనిస్తే బాగుండు కదా అంటూ ఉండేవాడు అనమాట తను. సో యా, దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపిస్తుంది అంటే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ సూపర్ స్టార్. ఇప్పుడు ఇఫ్ యూ మెట్ హిమ్ రవి గారు, వుడ్ యూ హ్యావ్ ద సేమ్ వైబ్? బికాజ్ యూ సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ ఆఫ్ టుగెదర్. ఇద్దరికి ఈ మధ్య అంత పరిచయం ఉంటుందంటారా? ఐ డోంట్ నో. You don't know. You haven't probably been in that situation yet. So ఈశ్వర్ తర్వాత క్యా హువా? ఈశ్వర్ తర్వాత అందులో నెగిటివ్ రోల్ చేసిన తర్వాత వైవిఎస్ చౌదరి గారు సీతయ్య అని చెప్పి హరికృష్ణ గారితో ఒక సినిమా చేస్తా ఉన్నారు. అవును, సీతయ్య తెలుసు కదా. సీతయ్య ఎవరి మాట విండు, సీతయ్య మేము వాడుకుంటాం. కానీ నేను సీతక్క అని మార్చుకున్నా నా గురించి. ఓకే. సో ఆ సినిమాలో ఒక సిమిలర్ నెగిటివ్ రోలే. బట్ ఆ నెగిటివ్ రోల్తో పాటు ఒక వండర్ఫుల్ సాంగ్ అండి, కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్, ఆదిశంకర్లో సౌందర్య లహరి అని చెప్పి ఒక సాంగ్. ఆ సినిమా దట్ హ్యాపెండ్. దీని తర్వాత ఈశ్వర్ లెడ్ టు దాట్ సీతయ్య. అండ్ ఆఫ్టర్ సీతయ్య మై నెక్స్ట్ నా అంతటికి నేనుగా సాధించుకున్న సినిమా ఘర్షణ అనమాట. మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళి. యా కరెక్ట్. యా. సో దట్ వాస్ ఇన్ 2004 ఐ థింక్. ఎగ్జాక్ట్లీ. మీకు ఉన్నారా అసలు ఇండస్ట్రీ తోటి సంబంధం ఉందా? 2004 లేదు యాక్చువల్లీ, అప్పుడే వచ్చాను. ఐ జస్ట్ కమ్ ఇన్. ఓకే. యాంకర్గా జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాను TV9 2003లో. ఓకే. సో బట్ అప్పుడు ఐ థింక్ ఘర్షణ చాలా మంచి వెంకటేష్ గారి. అవును. సో వెంకటేష్ గారి కాంబినేషన్తో మీకు చాలా ఇది మంచి ప్రముఖ పాత్ర అందులో. అవును అవును. సో ఆబ్వియస్లీ టెల్ us about that experience. ఎలా ఉంది? అంటే ఫస్ట్ డే మేము ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఏదో బిల్డింగ్ మీద చేస్తూ ఉన్నాం అనమాట. అది ఎన్కౌంటర్ అయితే ఆయన వచ్చారు కంప్లీట్ టైట్ షర్ట్స్ తోటి. ఐ మీన్ చిన్నప్పటి నుంచి ఏంటబ్బా ఏం చేస్తారా అలా సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే అనుకుంటే ఇలా అలా అనుకుంటే వచ్చి రెడీగా షార్ట్ రెడీగా చేసేద్దామా అని చెప్పేసి హడావిడికి వస్తే. బట్ నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక విగ్రహాన్ని చూస్తున్న విగ్రహం ముందుకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది. బట్ చాలా కూల్గా ఉన్నారు. ఆయన చూడడమే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట నాకు. దెన్ దట్ వాస్ ద ఫస్ట్ డే. అక్కడి నుంచి రోజు షూట్ చేస్తూ ఉన్నాము. అండ్ దెన్ శ్రీలంక వెళ్ళి ఆ ఎపిసోడ్ చేసాము. ఆ శ్రీలంకలో బోట్ మునిగిపోయింది. మేము యాక్చువల్లీ ఏదైతే ఆ హౌస్ ఉంటుంది, ఇఫ్ యూ రిమెంబర్ దట్ మూవీ, ఆ హౌస్ ఉంటుంది వెంకటేష్ గారు ఆ సీన్ హీరోయిన్ది ఒక హౌస్ ఉంటుంది అనమాట. ఆ హౌస్కి ఒక బోట్లో ఒడ్డు నుంచి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకుని మళ్ళీ ప్యాకప్ తర్వాత ఇటు వచ్చేయాలి. సో ఈ బోట్ ఏదైతే ఉందో అది టెంపరీగా తయారు చేసిన బోట్ అనమాట. ఆ టెంపరీగా తయారు చేసిన బోట్ మీద అందరూ ఎక్కేశారు. అప్పటికి వెంకటేష్ గారు ఇది కూడా చేశారు. ఎంతమంది పట్టొచ్చు దీంట్లో అంటే, సార్ 15 మంది పట్టొచ్చు సార్ అని అన్నాడు. 15 మంది ఎంతమంది ఉన్నాం, మనం ఎంతమంది ఉన్నామంటే, సార్ 16 మంది ఉన్నామండి, ఇంకో 4 దింపేశానండి ఎక్కువ ఉంటే అని చెప్పేసి అతను అన్నాడు. సో బోట్ స్టార్ట్ అయింది. బోట్ స్టార్ట్ అయితే కరెక్ట్గా వెంకటేష్ గారు ఆ సీన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి మీరు శివమణి అనే సినిమాకి థాయిలాండ్లో ఏదో బోట్ ఎక్స్పీరియన్స్ అయిందంట కదా, బోట్ మునిగిపోతుందంట కదా, ఇది ఇలా మాట్లాడుతున్నారు. నేను ఇలా చూస్తుంటే బోట్లో ఇంక నీళ్ళు వస్తున్నాయి. ఏంట్రా నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నా. ఇలా అలా వస్తున్నాయి, అలా స్పీడ్గా ఎక్కువైపోతూ ఉంది. సరే ఇటు వస్తున్నాయి కదా, ఇటు మునిగిపోతుంది కాబట్టి అందరం ఇటు వచ్చేద్దాం అన్నట్టుగా నేను ఇటు వచ్చాను కదా, అది ఆగట్లా. అలాగే నీళ్ళు వచ్చేస్తున్నాయి అని అరుస్తూ ఉన్నాం. ఇంతలో ఇటు వచ్చాము, అది విత్ ఇన్ సెకండ్స్ మొత్తం టాపులు అయిపోయింది. మీరు పడ్డారు? టాపులు అయిపోయింది. బోటు పైన ఎవరు లేరు. బోటు తిరగబడిపోతే మనుషులందరూ బోటు కింద ఉన్నారు. ఏంటి వెంకటేష్ గారు ఆ సీన్ మొత్తం క్రూ, కెమెరామ్యాన్. అయితే అందరికి ఈత వచ్చా అండి? ఎవరికి? ఒక్క కెమెరామ్యాన్ గారికి వచ్చు. క్రిటికల్గా ఇంజ్యూర్ అయ్యి ఒక 3 రోజులు షూటింగ్ అయిపోయింది ఆ కెమెరామ్యాన్ గారి వల్ల. అయ్యా. ఎందుకు అంటే మేమందరం ఆ బోట్ ఎప్పుడైతే తిరగబడిపోయిందో లక్కీగా ఏంటంటే బోట్ మునగల, తిరగబడిపోయి ఇట్ వాస్ హోల్డింగ్ అనమాట. సో ఎవరికాళ్ళు బోట్ పట్టుకుని నిలబడ్డాం. ఈ కెమెరామ్యాన్ అనే అతను లోపల ఎక్కడో ఆయన షర్ట్ దేనికో హుక్ అయిపోయి ఉంది.
సో అందరూ వచ్చారు. అసిన్ వాళ్ళ ఫాదరు అవును కెమెరామ్యాన్ అంటే అదిగో అక్కడ కాల్ కనపడుతుంది అని చెప్పి పూల్ చేస్తుంటే రావట్లా. మొత్తానికి లాగి పైకి ఎక్కిస్తే ఆయనకి స్పృహ లేకపోయేటప్పటికి సిపిఆర్ చేసి ఆయన మీరు కాపాడారు కదా. యా, యా. అమ్మయ్య, డాక్టర్ చదివినందుకు మీరు అదో తృప్తి నిజంగానే. ఇప్పుడు అయిపోయింది కాబట్టి నవ్వుకుంటున్నామండి. అవును. బట్ ఇమాజిన్ వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. కరెక్ట్. వాజ్ ఇట్ వెరీ డీప్ ఇది? లేదు అంటే 30 feet ఇట్ వాస్. 30 feet 30 feet చాలండి. మనం ఎంత ఉంటాం, ఎంత కష్టపడినా కూడా 6 గంటలు ఉండం కదా. అంతే, మనకేం పెద్ద డీప్ అవసరం లేదు. ఒక 7 అడుగులు ఉంటే చాలు పోవడానికి. అదే అది 7 అడుగులు కూడా అవసరం. ఆ బోట్ ఇప్పుడు షర్ట్ని పట్టుకుంది, పైకి రాలేకపోతే చాలు కదా. అది 5 అడుగుల్లో పైకి రాలేకపోయినా అయిపోయి ఉండేది. వెరీ స్కేరీ అండి, వెరీ స్కేరీ. కరెక్ట్. ఆఫ్టర్ దట్ ఏంటి, డిడ్ యూ సస్పెండ్ ద షూట్? లేదు, ఒక 1 day బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడు డిసైడ్ అయిపోయి ఉంటారు, హర్ షూటింగ్ మే ఏక్ డాక్టర్ హోనా చాహియే అని. ప్రాబబ్లీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకొకసారి కూడా అయింది. బట్ కాదు, ఆయన సిపిఆర్ చేశారా మీరు? నేను చేయలేదు. ఆ కెమెరా అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఒక అతను ఉన్నాడు, అతను చేశాడు. మీరు డాక్టర్ కదా. అంటే నేను అప్పటికి ఇంకా పైకి రాలా. నేను ఇంకా ఇదే ఉన్నాను. అతన్ని తీసుకొచ్చి చేస్తున్న టైంలో ఆయన అన్కాన్షియస్ అయిన వ్యక్తి మళ్ళీ కాన్షియస్ అయిన తర్వాత సడన్గా భయపడిపోయి ఆ అసిస్టెంట్ కెమెరామ్యాన్ లిప్ ఏదైతే ఉందో ఆయన దాన్ని పట్టుకుని కొరికేశారు. అంటే ఆయన ఈ అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఇంజూర్ అయ్యాడు ఈయన కన్నా. ఆయన లిప్ కొరికేశారా? అంటే తెలియదు, అంటే సడన్గా ఒక షాక్లోకి వెళ్ళిపోయి ఆ షాక్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆయనకి ఏం అర్థం లేదు అనుకుంటా, బట్ మనం కొరికేసి అలా గట్టిగా పడేసుకున్నారు. అలా అవుతుందండి? నియర్ డెత్ కదా. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు యూ కెన్ గో ఇన్ టు అ ట్రామా ఆర్ షాక్ అండ్ డూ సంథింగ్ లైక్ దిస్. బాబోయ్. సో అది అసలు స్కేరీ, వెరీ వెరీ స్కేరీ అండి. ఆ రోజు ఐ డోంట్ నో హౌ యూ ఆల్ రెజ్యూమ్డ్ యువర్ షూటింగ్. ఎలా కంటిన్యూ అయిందా ఆ ఇంట్లో? ఆ రోజు అవ్వలేదు. నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి ఆయన కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత, కెమెరామెన్ రాజశేఖర్ గారు ఆయన పేరు, రాజశేఖర్ గారు రికవర్ అయిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచి మాల్ యాజ్ ఇట్ ఈస్. దెబ్బతో ఇంకా అసలు థాయిలాండ్ వద్దు, షూటింగ్ వద్దు, అది శ్రీలంక, అదే శ్రీలంక వద్దు, షూటింగ్ వద్దు, బోట్ వద్దు అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు. బట్ నిజంగా ఇవన్నీ అసలు చెప్పలేమండి ఎప్పుడు ఏం జరుగుతుందో. సో ఆ తర్వాత అఫ్ కోర్స్ మీరు మళ్ళీ ఇంకో సంఘటన ఉందని చెప్పారు. ఇంకోటి ఈ మధ్య అమ్మమ్మ గారి ఇల్లు అని చెప్పి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆయన చిరంజీవి అని చెప్పి ప్రొడక్షన్ అతను. అసలు ఎంత బాగా పలకరిస్తాడంటే అండి, నేను ఆమె గాడ్ ఇప్పుడు తలుచుకున్నా సరే నాకు ఏడుపు వచ్చేస్తా. సార్ కొంచెం కాఫీ తీసుకొస్తాను సార్ కొంచెం అని చెప్పి అలా తీసుకొచ్చి ప్రేమగా సర్వ్ చేయడం అనమాట. భోజనం చేస్తాను, సార్ ఈ కూర ఉందండి అద్దరిపోయింది కొంచెం వేసుకోండి సార్, కొంచెం అంత ప్రేమగా ఉండేవారండి. ప్లస్ అమ్మమ్మ గారి ఇల్లు అనేది మేము ఆల్మోస్ట్ అప్పటికి ఒక 20 days ఏదో చేస్తూ ఉన్నాము. అందరి మధ్య ఒక బాండింగ్ వచ్చేసింది. ఆయన ఇలాగ మాకు సర్వ్ చేస్తూ ఉన్నాడు. సర్వ్ చేస్తా కూడా అన్కాన్షియస్ అయిపోయాడు. అన్కాన్షియస్ అయిపోతే ఇదేంటి ఇలా అన్కాన్షియస్ అయిపోయాడని చెప్పి నేను వెళ్ళి పరిగెత్తుకుని చూస్తున్న అతనికి చెయ్యి ట్విస్ట్ అయిపోతుంది. వెంటనే నేను పట్టుకున్నాను, కానీ ముందు పడుకోబెడదాము అంటే సడన్గా లో బీపీ కానీ ఏదైనా అయిందని చెప్పి కింద పడుకోబెట్టాం. ఇంతలో 108కి ఫోన్ చేసాం, కానీ ఏమైందండి? సింకోప్ కాదు, ఆయనకి ఇది బ్లడ్ హెమరేజ్ అయింది. ఓ మై గాడ్. అదే బ్రెయిన్ హెమరేజ్. వెరీ స్కేరీ. అప్పుడు విపరీతంగా చాలా అంటే ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్, విపరీతంగా ఏడుపు వచ్చింది. అంటే కళ్ళ ముందు అలా మనిషి చచ్చిపోవడం అనేది దట్ వాస్ జరిగినాయి. కానీ హాస్పిటల్లో కూడా దిస్ వాజ్ లైక్ అంత దగ్గరగా ఉన్న వ్యక్తి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇట్ ఒక ఈవెంట్ఫుల్ లైఫ్ ఇది ఇలా చూస్తే మీరు. ఘర్షణ నుంచి మొదలుకుని తర్వాత అతడు ఆల్సో యూ ప్లేడ్ అ వెరీ గుడ్ రోల్. అవును. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే సినిమా అదే హీరో కింద మేము ఏదైతే శుభవేళ చేశానో దానికి దశరథ్ అని చెప్పి రైటర్ అనమాట. దశరథ్ త్రివిక్రమ్ గారు కూడా బాగా క్లోజ్గా ఉండేవారు. సో అలాగే అంటే అప్పట్లో ఒక టీమ్ లాగా ఉండేవారు అనమాట. ఈ నెంబర్ ఆఫ్ అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ వీళ్ళంతా ఒక హ్యాంగ్అవుట్ ప్లేస్లో కలవడం ఇది అది అంతా. సో ఆ రకంగా ఇలాగ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని వెళ్ళి కలుద్దాం అనుకుని ఫస్ట్ టైం వెళ్ళి కలిశాను ఆఫీస్లో. సార్ ఇలాగ తెలుసు కదండి, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ అగైన్, ఏమైనా ఉంటే చెప్పండి సార్ అంటే అసలు ఎంత నవ్వుతో పలకరిస్తారండి త్రివిక్రమ్. ఎప్పుడైనా మాట్లాడి కలిసారా మీరు? కలిసాను. సో ఎంత వార్మ్ రిసెప్షన్ ఉంటుందంటే ఆయన దగ్గర. సో ఆయన వెంటనే చెప్పారు మనం చేద్దాం రవి అని చెప్పేసి అతడు సినిమా ఆఫర్ వచ్చిందనమాట. ఐ మీన్
ఈ సినిమాలు ఈ మెయిన్ సినిమాలు అన్నీ కాకుండా అసలు మొత్తం ఎన్ని సినిమాలు చేశారు రవి గారు? ఐ డోంట్ నో అండి, నేను ట్రాక్ చేయలేదు కానీ బట్ 200 అయితే షూర్గా అయి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే జస్ట్ లుక్ ఎట్ హౌ డెస్టినీ ఓపెన్డ్ అప్ డోర్స్ ఫర్ యూ. ఎంత బ్యూటిఫుల్గా ఒకదాని తర్వాత ఒకటి వాటంతట అవే వచ్చావు కదా. కొంచెం మీ ప్రయత్నం అక్కడక్కడ ఉన్నా కూడా ఇనిషియల్గా, కానీ తర్వాత అస్సలు నేను నా ప్రయత్నం లోపమే జరుగుతుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే సమ్వేర్ ఈ సినిమా కెరియర్ అనేది స్కిల్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ స్కిల్లో ఒక భాగమైన మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును కదా. అది ఆ భాగాన్ని మనకి యూజువల్గా మనం ఏ కెరియర్కి కూడా ఎవరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఏముందిరా నీలో టాలెంట్ ఉంటే నీకే వస్తుంది కదా అని ఒక తప్పుడు ఆలోచనతోటి మనం ఉంటాం అనమాట. లేదా మనం మార్కెట్ చేసుకోకపోతే మనకి డెఫినెట్గా వెనకుండిపోతాం అనేది తెలుసుకుంటే మంచిది. అవును, కరెక్టే. అది మార్కెటింగ్ చాలా అవసరం. మీ ఇంటర్వ్యూస్ అసలు దాదాపు లేవనే చెప్పాలి. లేదండి, ఎప్పుడో 2010-11 టైంలో ఒక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఇదే ఇంటర్వ్యూ. నాకంటే అదే మన గురించి చెప్పుకోనేది అంత ఏముంది అనిపిస్తుంది. ఒకటి, రెండు, ఐ మీన్ ఇప్పుడు దానికి తోడు తమ్నైల్స్ మరీ దారుణంగా పెట్టేస్తారు. మనం ఒకటి మాట్లాడితే ఒకటి పెడతా ఉంటారు. ఆ తమ్నైల్స్ చూసి భయం వేస్తూ ఉంటుంది. అన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అదే మా వాళ్ళు పెడతారు ఎలాగో. ఆ రోజు చిరంజీవికి ఏమైందంటే అని. ఏ చిరంజీవి చెప్పరు కాబట్టి. సో ఈ తమ్నైల్స్ చూస్తే నాకు సగం భయం వేసి అసలు ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అనేది లేదు, మేము మంచోళ్ళం, విల్ ట్రై టు బి గుడ్ పీపుల్ అట్లీస్ట్. లేదండి, జనం కూడా అట్రాక్ట్ చేయాలంటే చెప్పాలి, ఏదో ఒకటి కాంట్రవర్సీ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఉండాలి. లేకపోతే జనం యూనో అసలు మన వైపే తిరిగి చూడరు. నేనేమో నాన్ కాంట్రవర్షియల్, ఎవరితోటి గొడవలు పెట్టుకుని ఎందుకు అనిపిస్తుంది. సో అందుకని ఎలాగో ఇంట్రెస్ట్ ఉండదు కదా ఇవ్వను ఇంటర్వ్యూస్.